పటాన్ చెరువులోని పాషమైల్హారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. సిఘాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పరిశ్రమలో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 100 మీటర్ల అవతలికి కార్మికులు ఎగిరిపడ్డారు. దాంతో 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారిని కాకతీయ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది ఉన్నారు సార్, ఒక 10 నుంచి 15 మంది ఉన్నారు. పటాన్ చెరువులోని పాషమైల్హారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. సిఘాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పరిశ్రమలో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 100 మీటర్ల అవతలికి కార్మికులు ఎగిరిపడ్డారు. దాంతో 20 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని కాకతీయ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా పాషమైల్హారంలో ఓ పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 నుంచి 15 మంది వరకు అయితే తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడిన వారి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే విషమంగా ఉందని చెప్తున్నారు. ఎవరు ఎంతమంది పరిశ్రమలో అసలు ప్రమాదానికి కారణం ఏంటన్న దానిపైన పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఎంతమంది చనిపోయారనేది ప్రాథమికంగా కూడా సమాచారం లేదు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పటాన్ చెరు మండలం పాషమైల్హారం పారిశ్రామికలోని సిఘాచి కెమికల్ పరిశ్రమలో ఈ భారీ పేలుడు అయితే జరిగింది. ఆ ఉదయం సమయంలో ఉదయం షిఫ్ట్ కు హాజరైన కార్మికులు పనిచేస్తూ ఉన్న సమయంలోనూ ఒక రియాక్టర్ పేలినట్టుగా సౌండ్ వచ్చింది. దీంతో పరిశ్రమలో భారీగా మంటలైతే ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో కార్మికులు చాలా మంది ఉన్నట్లు అయితే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య అయితే అధికారికంగా ధృవీకరించలేదు. దాదాపు 10 మంది వరకు అయితే ప్రాణాలు కోల్పోయి ఉంటారని అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడికి పారిశ్రామిక ప్రాంతానికి నుంచి భారీగా అంబులెన్సులు కూడా చేరుకున్నాయి. 108 సిబ్బంది కూడా చేరుకుని అక్కడ క్షతగాతులను అయితే ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కంపెనీ వద్దకు స్థానిక కార్మికులు కావచ్చు, ఇతర తోటి కంపెనీల కార్మికులకు భారీగా తరలి వచ్చారు. క్షతగాతులకు చికిత్స కోసం పటాన్ చెరులోని సమీపంలోన ధృవ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ఎవరు అసలు ఎంతమంది చనిపోయారు, గాయపడిన వారి పరిస్థితి ఏంది ఉంది అన్నది ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అందాల్సి ఉంది. ఈ రియాక్టర్ ఒకసారిగా పేరడంతో మంటలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ మంటలు రావడంతో చాలా మందికి కాలిన గాయాలైనట్టుగా అయితే అక్కడున్న తోటి కార్మికులు అయితే చెప్తున్నారు. చాలా మందికి కాలిన గాయాలతోనే హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు కావచ్చు, అటు పరిశ్రమిక అధికారులు కావచ్చు, ఆసుపత్రి వద్దకు కొంతమంది ఇటు పరిశ్రమ వద్దకు వెళ్లి ఆరాపిస్తూ ఉన్నారు. పరిశ్రమ నుంచి అయితే ఇప్పటి వరకు ఎంత అధికారిక సమాచారం అయితే ఏమీ లేదు. సిఘాచి పరిశ్రమకు సంబంధించి యాజమాన్యం కూడా ఇంకా స్పందించినట్టుగా మనకు తెలుస్తుంది. ఎవరైతే ఈ గాయాల పాలయ్యారో వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ సైతం రిఫర్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే నగేష్, రియాక్టర్ పేలడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? దీనికి సంబంధించి పరిశ్రమ యొక్క యజమానులు ఎవరైనా స్పందించారా? అయితే సిఘాచి పరిశ్రమకు సంబంధించిన రియాక్టర్ పేలుడుతోనే ప్రమాదం జరిగింది. అయితే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత లో రియాక్టర్ లో లోడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఈ పరిశ్రమలో రియాక్టర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే పేలింది అనేది ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే రియాక్టర్ లో పెద్ద ఎత్తున రసాయనాలు ఉండడంతో అవి అక్కడ ఉన్న కార్మికులకు చిత్తడం, తర్వాత మంటలు ఎగిసిపడడంతోనే చాలా మంది అయితే గాయపడ్డారు. యాజమాన్యం అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. పూర్తిగా అధికారులతోని సమాలోచనలు చేసిన తర్వాతే వాళ్ళు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే అక్కడి ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఎవరైతే ప్రమాదంలో గాయపడ్డారో, చనిపోయిన వారు ఉంటారో వారి కుటుంబాలకు న్యాయం చేసే విధంగా యాజమాన్యంతో అయితే చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. ఈ పరిశ్రమలు తరచూ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి ఈ పటాన్ చెరు సరౌండింగ్ ఏరియాలో, పారిశ్రామిక వాడల్లో. అయితే ప్రమాదం జరిగి రియాక్టర్లు పేలి ఇలాంటి ఘటనలు జరిగే సందర్భంలో మాత్రమే అధికారులు స్పందించడం, చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఇప్పటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళు సాధారణ తనిఖీలు కూడా చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ పటాన్చేరు పారిశ్రామిక వాడలో ముఖ్యంగా బొల్లారం పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఇటీవల జరిగాయి. అయినప్పటికీ మరోసారి ఇలాంటి ఘటన జరగడం, అయితే ఈసారి మృతుల సంఖ్య పెద్ద స్థాయిలో ఉండొచ్చు అని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రియాక్టర్ పేలుడు శబ్దం చాలా 2-3 కిలోమీటర్ల మేర వచ్చిందని చెప్పి పాషమైలారం గ్రామ ప్రజలు కూడా చెబుతూ ఉన్నారు. దీంతో ఆ ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోయి ఉంటారని చెప్పి అనుమానిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య అయితే ఇప్పటికీ 20కి పైగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే నగేష్, మనం చూసుకున్నట్టయితే భారీగా పేలుడు జరిగినట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సిగాచి పరిశ్రమ నుంచి ఆ ఆసుపత్రికి తీసుకెళ్లిన వారికి అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రితో పాటు అక్కడ పెద్ద ఆసుపత్రికి కూడా తరలించారు. ఎవరైతే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండి కాళ్ళ గాయాలు ఎక్కువగా ఉంటే వారిని హైదరాబాద్ కు రిఫర్ చేస్తూ ఉన్నారు. ఈ క్షతగాత్రులను ఎవరైతే ఆ పరిశ్రమలో చిక్కుకొని మంటల్లో చిక్కుకునే వారిని తీసేందుకు ఇప్పటికే 108 సిబ్బందితో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ టీం కూడా అక్కడికి చేరుకుంది. వాళ్ళు కూడా అక్కడ పోలీసుల సహాయంతో ఎవరైతే కంపెనీలో ఇంకా మంటల్లో చిక్కుకొని ఉంటారో వారిని బయటకు వెలికి తీస్తూ ఉన్నారు. ఇప్పటికైతే 20కి పైగా మంది గాయపడినట్టుగా మనకు తెలుస్తుంది. వారిలో కొంతమంది పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. ఎవరైతే ఈ ప్రమాదానికి గల కారణాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. యాజమాన్యం స్పందించకపోవడం కూడా కొంత అనుమానం తావిస్తుంది. రియాక్టర్ పేలుడు ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, వందలాది మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలో భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆ పరిశ్రమల యాజమాన్యులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఈ ప్రత్యక్ష ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే యాజమాన్యం స్పందించకపోవడం, అధికారులు ఉన్నతాధికారులు ఇప్పటికే వారిని సంప్రదించి పూర్తి వివరాలు అయితే సేకరించే పనిలో ఉన్నారు. అయితే పరిశ్రమలో జరిగిన పేలుడు నుంచి తప్పించుకున్న వారు ఎవరైనా ఏదైనా చెప్తున్నారా దీనికి సంబంధించి? అలాగే ఈ రియాక్టర్ పేలుడు జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు షిఫ్ట్ లో ఉన్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అంటే ఈ సిగాచి పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగిన సమయంలో 60 నుంచి 100 మంది కార్మికులు ఉన్నారని చెప్పి అక్కడున్న తోటి కార్మికులు అయితే చెబుతూ ఉన్నారు. ఇప్పటికే వీరిలో ఎక్కువ మంది గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నారు. కాబట్టి ప్రత్యక్షంగా అసలు ఏం జరిగిందని చెప్పి ఆసుపత్రిలో ఉన్న వారిని అడిగితే తప్ప తెలియని పరిస్థితి. ఎందుకంటే పరిశ్రమలో ఉదయం షిఫ్ట్ కు వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది గాయాల కారణంగా. ఎవరైతే ఈ ఆసుపత్రిలో ఉన్నారో వారిలో కొంతమంది చిన్న గాయాలైన వాళ్ళు మాత్రం కొంత సమాచారం అయితే ఇస్తున్నారు. పేలుడు శబ్దం చిన్నగా వచ్చిన క్రమంలో బయటకు వచ్చామని వారైతే చెబుతూ ఉన్నారు. కానీ అసలు రియాక్టర్ పేలుడు కొద్దిసేపు అంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ ప్రమాద ఘటన అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. దాంతో ముందుగా అలర్ట్ అయిన ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సేఫ్ గా అంటే చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మిగతా వారు మాత్రం ఏవైతే పనిలో నిమగ్నం అయిపోయి లోపల చిక్కుకొని ఉంటారో వారికి మాత్రం పెద్ద ఎత్తున గాయాలయ్యాయి, కాలిన గాయాలయ్యాయి. అలాంటి వారికి కొంత ప్రమాదం అయితే ఉందని చెప్పి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సెక్యూరిటీ గార్డులు కావచ్చు, అక్కడ పనిచేసే వ్యక్తులను అడిగే సందర్భంలో కూడా వాళ్ళు చెప్తున్నది ఒకటే, రియాక్టర్ పేలుడు శబ్దం చాలా పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఏదైతే రియాక్టర్ పేలిందో ఆ ప్రాంతంలో దాదాపు 30 నుంచి 35 మంది పనిచేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా అంచనా. ఆ నేపథ్యంలో ఎవరైతే 20 మంది నుంచి 25 మంది వరకు గాయాల పాయాలయ్యారో వాళ్ళు 10 మంది వరకు అయితే ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. अंदर जाने के बाद दिक्कत होता है, इधर बात करो।